ముఖ్యమంత్రి మాట నమ్మి ఎంతోమంది రైతులు బ్యాంకులలోకి లోన్లు తీసుకొని జమ చేసుకొని మిత్తిలు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతులకు ఇస్తున్న రుణమాఫీ 80% చేసినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఏకకాలంలో చేసినాము. 6 గ్యారెంటీలు 100 రోజులు అని చెప్పి హామీ ఇచ్చారు బట్టి విక్రమార్క గారు. బాండ్ పేపర్ పట్టుకొని ఈ దేశంలో ఏ రాష్ట్రంగా చేయలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణమే ఆ నిర్ణయం తీసుకున్నాం, చాలా పెద్ద ఘనత మరి అదే అని చెప్తున్నాడు ఆయన. ఈ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రిగా నా రైతన్న అనేవాడు ఎప్పుడు చేయి చాచి ఉండొద్దు, ఎప్పుడు పైన ఉండాలి రైతన్న అని రైతు భరోసా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, దానికి అన్నిటికీ కూడా కేసీఆర్ గారే కారకుడు. రుణమాఫీ అని తెచ్చిన పథకమే కేసీఆర్ గారిది కదా. రుణమాఫీ అనేది చాలా సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు. కేసీఆర్ గారు దానికి ఆద్యం పోసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి రైతు భరోసా గురించి మీరు చెప్పేది. రైతు వేదికలు ఎవరు కట్టిరండి? మళ్ళీ రాజశేఖర రెడ్డికి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇది సాధ్యం కాలేదు. మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు పరిపాలించింది కదా, మళ్ళీ అప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ కదా, చాలా పెద్దది కదా. ఇది ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడినాక చిన్నది కాబట్టి మేము 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, మేము 2,000 పింఛన్ ఇస్తాం, 4,000 పింఛన్ ఇస్తామని ఈరోజు అలానే హామీలు ఇచ్చి అలా గద్దెనెక్కి రాష్ట్రం అధికారం చేపట్టిన కానీ ఇప్పుడు నిధులు లేవని చెప్తారు. అంటే ఎలా బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టి ప్రజలను మోసం చేశారు ఈరోజు రాష్ట్ర మొత్తంగా కూడా. అరే చేస్తున్నారు, ఒక్కొక్కటి 6 గ్యారంటీలు అన్నారు, ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఎక్కడ అమలు అవుతున్నాయి? నేను మీకు ఛాలెంజ్ పెడుతున్నా, మీ కెమెరాని తీసుకొని నడువురి. ముఖ్యమంత్రి నియోజకవర్గం పోదామా, బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం పోదామా? వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో నేను ఏ ఇంటికన్నా పోతా, అడుగుతా 6 గ్యారంటీలు ఎక్కడన్నా అమలు అవుతుందంటే మా నాయకులు రాజీనామా చేస్తారు. బాగా చెప్తా. అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం బ్రహ్మాండంగా అవుతుంది, నడు మరి పోదాం బస్సులకు. వెల్కమ్ టు ఆద్య టీవీ. 1 ఇయర్ పాలన ఏ విధంగా కొనసాగింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది, 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలు నెరవేరినాయా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు నాంపల్లి కాన్స్టిట్యున్సీ నవీన్ కుమార్ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. ఎట్లుంది మరి ఈ 14 నెలల కాంగ్రెస్ పాలన ఈ రాష్ట్రంలో ఏ విధంగా కొనసాగుతుంది? ఇచ్చిన 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. ఈరోజు మేము కాదు, బీఆర్ఎస్ కంటే కూడా సోషల్ మీడియాలో ఉన్న ఇతరత్ర మీలాంటి జర్నలిస్టుల వల్ల కూడా ప్రజా సమస్యలని మా దగ్గరికి రావడం జరుగుతుంది మా పార్టీ అధికారం. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ అనేది పూర్తి స్థాయిలో మీ దగ్గర నుంచి మా చేరుకో రావడం జరుగుతుంది. అదే మాకు ప్రజల చెంతకు వెళ్ళి ఆ సమస్యలపై పోరాడడానికి మాకు అనుకూలంగా మారింది. దానికి ముందుగా మీ అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు లగచరణ ఘటన కానివ్వండి, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, అలాగే ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అదే కార్యక్రమాలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు 100 రోజులు అని చెప్పి హామీ ఇచ్చారు బట్టి విక్రమార్క గారు. బాండ్ పేపర్ పట్టుకొని మందిరాలలో వెళ్ళి మేము 100 రోజులలో అధికారంలోకి రాగానే హామీలు పూర్తి చేస్తాం, అలాగే ముఖ్యమంత్రి డిసెంబర్ 9 తారీఖే వెళ్ళి రుణమాఫీ తీసుకోరన్నారు. ముఖ్యమంత్రి మాట నమ్మి ఎంతోమంది రైతులు బ్యాంకులలోకి లోన్లు తీసుకొని జమ చేసుకొని మిత్తిలు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ పూర్తి స్థాయిలో రుణమాఫీ 80% రుణమాఫీ అయిపోయింది ఈ రాష్ట్రంలో. అంటే మొట్టమొదటి రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. రైతులకు ఇస్తున్న రుణమాఫీ 80% చేసినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. ఏకకాలంలో చేసినాం. అది ఈ దేశంలో ఏ రాష్ట్రంగా చేయలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణమే ఆ నిర్ణయం తీసుకున్నాం, చాలా పెద్ద ఘనత అది అదే అని చెప్తున్నాడు ఆయన. అదే ఆశ్వాసమైన విషయం. ఎందుకంటే గతంలో దాన్ని సృష్టించిందే, దానికి కర్తనే కేసీఆర్ గారు. రుణమాఫీ అని తెచ్చిన పథకమే కేసీఆర్ గారిది కదా. వారు మొదలు పెట్టారు, కానీ మేము ఇలాంటి చారిత్రాత్మకమైన విషయం తీసుకోలేదు. రుణమాఫీ అనేది చాలా సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు గారు. కేసీఆర్ గారు దానికి ఆద్యం పోసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి రైతు భరోసా గురించి మీరు చెప్పేది. రైతు భరోసా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, దానికి అన్నిటికీ కూడా కేసీఆర్ గారే కారకుడు. ఈ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రిగా నా రైతన్న అనేవాడు ఎప్పుడు చేయి చాచి ఉండొద్దు, ఎప్పుడు పైన ఉండాలి రైతన్న అని భావించి రైతు వేదికలు ఎవరు కట్టిరండి? మళ్ళీ రాజశేఖర రెడ్డికి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇది సాధ్యం కాలేదు. మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు పరిపాలించింది కదా, మళ్ళీ అప్పుడు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ కదా, చాలా పెద్దది కదా. ఇది ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడినాక చిన్నది కాబట్టి
తెలంగాణలో ఎంత అన్యాయం జరిగింది కాబట్టి కదా, నీళ్ళ కరువు ఉంది కాబట్టి కదా తెలంగాణ ఉద్యమం ఏర్పడింది. దాన్ని ఎత్తుకు పై ఎత్తెత్తి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు కదా. రైతు రుణమాఫీ కానీ రైతు బంధు మేనిఫెస్టోలో లేని సృష్టించింది కేసీఆర్ గారు కదా. మేము 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, మేము 2,000 పింఛన్ ఇస్తాం, మేము 4,000 పింఛన్ ఇస్తామని ఈరోజు అలానే హామీలు ఇచ్చి అలా గద్దెనెక్కి రాష్ట్రం అధికారం చేపట్టిన కల్లా ఇప్పుడు నిధులు లేవని చెప్తారు. అంటే బట్టి విక్రమార్క గారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కదా ఆయన పుట్టుక మొత్తం కూడా. మళ్ళీ ఇలా ఆర్థిక మంత్రిగా కూడా ఆయననే ఉన్నారు కదా. ఆయన తెలీదా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలంగాణ రాష్ట్రందని? ఎలా బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టి ప్రజలను మోసం చేశారు ఈ రోజు రాష్ట్ర మొత్తంగా కూడా. అరే చేస్తున్నారు, ఒక్కొక్కటి 6 గ్యారంటీలు అన్నారు, ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. మీరు కూడా మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ మాట మాట్లాడితే మాకు నవ్వుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ అమలు అవుతున్నాయి? నేను మీకు ఛాలెంజ్ కడుతున్నా, మీ కెమెరాని తీసుకొని నడువురి. ముఖ్యమంత్రి నియోజకవర్గం పోదామా, బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం పోదామా? వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో నేను ఏ ఇంటికన్నా పోతా, అడుగుతా 6 గ్యారంటీలు ఎక్కడన్నా అమలు అవుతుందంటే మా నాయకులు రాజీనామా చేస్తారు. బాగా చెప్తా. అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం బ్రహ్మాండంగా అవుతుంది, నడు మరి పోదాం బస్సులలో. అంటే మహాలక్ష్మి పథకం ఒకటే చెప్పిరా మీరు? మహాలక్ష్మి పథకం ఒకటే హామీ ఇచ్చిరా? అవును, గృహలక్ష్మి ఇచ్చారు, గృహలక్ష్మి చేస్తున్నారు. మళ్ళీ అంటే ఎక్కడ చేస్తున్నారు అదే అంటున్నా నేను. దానిపైన మహిళకి 2,500 వస్తుందా? మహాలక్ష్మి పథకం కిందనే ఉంది. మహిళకు 2,500 ఇస్తాను మాట ఇచ్చిండు. ఎక్కడ వస్తుంది? మొన్న చేసిండు కదా 4 పథకాలను, మళ్ళా 26 నాడు చేశాడు కదా, జనవరి 20. అదే అడుగుతున్నాం మేము కాంగ్రెస్ నాయకులని. ఎక్కడ 26 తారీఖు వచ్చింది, ఎక్కడ 31 తారీఖు అని చెప్పి మార్చి 31 ఎక్కడ అమలు అవుతున్నాయి? పోదాం రండి కెమెరాలు పట్టుకొని. ఒక బస్సు ఫ్రీయే కాదు, ఇవాళ బస్సు ఫ్రీ కూడా లేపే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. బస్సు ఉచితంగా ఇచ్చి వీళ్ళ విజ్ఞాత ఎలాంటిదంటే బస్సు ఉచితంగా ఇచ్చి ఆర్టీసీ అనేది లాభ పొందుతుంది. అంటే ఏ విధంగా లాభ పొందుతుందో కూడా మన ముఖ్యమంత్రి చెప్పాలి. ఏ మేధావులతో చర్చ పెడతాడో ఏదైనా ఉచితంగా ఇస్తే. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎక్కడ డబ్బులు ఆర్బీఐ నుంచి రావండి. ప్రభుత్వం అనేది నిరంతర కొనసాగేది. ఏదైనా ప్రజల నుంచి పన్ను రూపంలో తీసుకొని దాని అభివృద్ధి వైపు కొంచెం సంక్షేమ వైపు 2 నడపాలి. అసలు ఈ దేశానికి పుట్టిన చీడపురుగే కాంగ్రెస్ పార్టీ. ఉచితాలు అనేది తెచ్చింది ఏదైతే మొన్న సుప్రీంకోర్టు కూడా మనం చూసినాం. ఏది కూడా సోమరపోతులను చేయొద్దని. ఈ దేశానికి కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా 2. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా జరిగింది, మళ్ళీ 40-50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఈరోజు దేశం ఈ దృష్టికి ఉందంటే కారణం ఎవరు? 9.5 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఎలాంటి అభివృద్ధి చేయలేడు ఈ రాష్ట్రంలో. కేవలం మేము 10 నెలల్లో అప్పుడు వాళ్ళు విజయోత్సవ సభలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కాంగ్రెస్లో పలుమార్లు అన్నాడు కదా ముఖ్యమంత్రి 1 ఇయర్లోనే అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేసినామని. మీరు చెప్పారు ఒకటి, ఎన్నికల మేనిఫెస్టోలో లేనిది అనేక హామీలను కేసీఆర్ ప్రజలకు అందించాడు, హామీలు ఇవ్వని కూడా పథకాలను ఇంప్లిమెంట్ చేశాడు ఈ రాష్ట్రంలో అని చెప్పారు. ఆయన కూడా చేసిండు కదా రేవంత్ రెడ్డి. హైడ్రా అనేది లేదు కదా, ఎన్నికల మేనిఫెస్టోలో లేదు కదా. అదే అంటున్నానండి. ఇలాంటి చారిత్రక విషయాలు, అవి చారిత్రక విషయాలు అనమాట. ముఖ్యమంత్రి చారిత్రక విషయం అంటే కూల్చడం, నిర్మించదగ్గం కాదు. కేసీఆర్ కి ఈ ముఖ్యమంత్రికి పోలిక లేదండి. ఆయన ఆకాశంలో ఉన్న వ్యక్తి అయితే భూమి మీద ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే రైతులు బాగుండాలి, పేద ప్రజలందరూ కూడా బాగుండాలి, బీసీలకు సంక్షేమ పథకాలు కానివ్వండి, గొర్రెల పంపిణీ, అలాగే చేయూత ఇచ్చి చేతన్నలకి నేతన్నలకు కూడా వీళ్ళందరికీ అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు. ఈ రోజు కులగణనాన్ని ముంగటేసుకొని దానికి 1-2 సార్లు సమీక్షలు పెట్టడం అనేది ఇది ప్రభుత్వం ఒక వైఫల్యం. ఎందుకంటే ప్రభుత్వం నడిపే చాతగాని దద్దమ్మలు వాళ్ళు, చిల్లర నాయకులు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా కూడా. ఈ రోజు మైకులు ఉన్నాయి కదా అని చెప్పి ఎవడో ఏది పడితే అది మాట్లాడుతారు తప్ప మాతో రమ్మని పోటీ పడండి. అది ఏదైతే ఆటో పైలట్ మోడ్ లో ఉందని అన్నారు కొంతమంది పెద్ద పెద్ద నాయకులు, పారిశ్రామికవేత్తలు అన్నారు. హైదరాబాద్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు డెవలప్ చేసింది, ఇది మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొనసాగుతుందంటే రియల్ ఎస్టేట్ ఎలా కుదేలైంది. కేసీఆర్ గారు నిర్మించారు సెక్రటేరియట్, కేటీఆర్ గారు సృష్టించిన ఎన్నో ఉన్నాయండి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే. పథకాలు మేము చెప్పేది మీరు వినండి ఫస్ట్. కంటి వెలుగు కానివ్వండి, ఏదైతే కేసీఆర్ గారు ఆలోచించిన రైతు బంధు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అలాగే ఇప్పుడు మీరు ఐటీ తీసుకున్నా కూడా కేటీఆర్ గారు ఈ గచ్చిబౌలి ప్రాంతం కానివ్వండి, హైటెక్ సిటీ ప్రాంతం ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందింది ఇది మేము చెప్పలేదండి. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, పక్క దేశాల నుంచి వచ్చిన వారు కూడా పరామర్శించి ఈ అభివృద్ధిని చూసి ఇది హైదరాబాద్ లో ఉన్నామా, న్యూయార్క్ లో ఉన్నామా అని అలాంటి తలదన్న విధంగా ఈరోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దింది కేసీఆర్ గారు, కేసీఆర్ గారు కుటుంబం. ఈరోజు ఆ కుటుంబం పైన అనునిత్యం కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తారు. కుటుంబ పాలనే కేసీఆర్ది అని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి పలుమార్లు ఆరోపణలు చేశాడు. అంటే ఆయన పీసీసీగా ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు అన్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో నడుస్తుంది. అంటే ముఖ్యమంత్రి మమ్మల్ని విమర్శిస్తారా లేదా గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తారా తెలియదు. నెహ్రూ గాంధీ, ఇందిరాగాంధీ ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు, ప్రియాంక గాంధీ ఎవరు, సోనియా గాంధీ ఎవరు, సంజయ్ గాంధీ ఎవరు, ఇలా ఎవరు. సరే మీరు జాతీయ నాయకులకే అనుకుందాం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య,
లేదా బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క సోదరుడు, జానారెడ్డి ఇద్దరు కొడుకులు, పొంగులేటి శ్రీనివాసరావు వియ్యంకుడు, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోనే కుటుంబ పాలన అనేది కాంగ్రెస్. మైనంపల్లి కొడుకుకి మైనంపల్లికి ఇద్దరికి టికెట్ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ కూడా పక్కన పెడితే ముఖ్యమంత్రి అన్న తమ్మునికి ఏ హోదా ఉందని చెప్పి వాళ్ళ అధికార లాంఛనాలతో ఎక్కడ పర్యటించినా వాళ్ళకి ఎస్కాడ్లు ఎక్కడివి, వాళ్ళు ఏమైనా ఎంపీటీసీయా జెడ్పీటీసీయా సర్పంచ్ ఎక్కడ కనీసం నామినేషన్ వేసిన దాఖలా కూడా లేదు. ప్రజలు తిరస్కరించిన వాళ్ళు. అరే ముఖ్యమంత్రి అన్నదమ్ములలో అంటే ముఖ్యమంత్రి అన్నదమ్ములు అని చెప్పి ఇలానే చలామణి అవుతారా? ఇది ఎక్కడ రాజ్యాంగ వ్యతిరేకం? వాళ్ళు ఏం చలామణి చేస్తున్నారు రాష్ట్రంలో? లగచర్ల ఘటన పూర్తి ఉదాహరణ కదా. రైతుల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం, అల్లుడికేమో ఫార్మాసిటీ కంపెనీ పెడతా అని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నించినాం కాబట్టి వెనక్కి తగ్గిరు. మన కేటీఆర్ గారు పెడితే లక్షలాది ప్రజలు చైతన్యవంతులై ఆ సభకు వచ్చిరు. మాకు ఈ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు మీరే, మాకు మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి, భవిష్యత్ యువ నాయకులుగా కూడా కేటీఆర్ గారు ఆ రోజు ఆ పర్యటన చేస్తే స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు కదా. మేము ఎవరికో బీరు బాటిల్ ఇచ్చి మీలా మేము తొలకొచ్చిన వ్యక్తులు కాదు కదా. మీరు లగచర్ల విషయము తీశారు కాబట్టి అడగవలసి వస్తుంది. అంటే అడుగున అడ్డుపడేది బీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ నేతలే. దాని వెంట కేటీఆర్ ఉండే చేయిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ కంపెనీ రాకుండా అడ్డుపడుతున్నాడే కేటీఆర్ అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ లక్షర్లు కూడా అందరు మద్దతు చేశారు. కొంతమంది బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళే అక్కడ మాజీ ఎమ్మెల్యే అనుచరులు, కేటీఆర్ చెప్పిన వాళ్ళు మాత్రమే లేదంటే ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే అక్కడ గెలిపించింది ఎవరు? ఈ రాష్ట్రానికి అయినా ముఖ్యమంత్రి, అక్కడ ఫస్ట్ ఎక్కువ ఎమ్మెల్యే. ఆ లగచర్ల ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మాకు వ్యతిరేకంగానే కదా రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది. అక్కడ వచ్చింది అంతా రైతులు, రైతు పిల్లలు, రైతు బాధితులు, ఆడబిడ్డలు. మీరు కావాలంటే సర్వే చేయండి ఎక్కడున్నారు అక్కడ. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడున్నారు? బీఆర్ఎస్ కార్యకర్తలు కేవలం వాళ్ళకి ఎందుకంటే అక్కడ మీరు ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారు విషయం తీశారు. ప్రజానాయకుడు అంటే ఏంది? ప్రజలకు ధైర్యం చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రజల చెంత పోకపోతే ఇంకెక్కడ ప్రజానాయకుడు అవుతాడు? ఖచ్చితంగా ఎమ్మెల్యే అక్కడ రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదాలో ఉన్నాం ఇప్పుడు మేము కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రజల చెంతకు పోయింది ధైర్యం చెప్పేవాడు నాయకుడు అవుతాడు. మాకు తెలిసినవి ఇప్పుడు రామాయణపేట విషయంలో కావచ్చు, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే అడ్డుపడ్డారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. ఇక్కడ డప్పురు కాడగిడ ఒకటి తొండలు, గుడ్లు, బల్లులు పెట్టని ఏరియాను చూసి, గుట్టలు చెట్లలో చూసి మేము కంపెనీలు పెడతామంటే వీళ్ళే అడ్డుపడుతున్నారు. ఇట్లా లగ్జర్లు కావచ్చు, అక్కడ డప్పుర్లో కావచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్డు విషయానికి వస్తే కూడా చోటుపల్లి దగ్గర కూడా వీళ్ళే అంటే రహదారులను కూడా వేయకుండా అడ్డుపడే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ముఖ్యమంత్రి మోకాళ్ళలో తెలివి ఉందా లేకపోతే మెదడు ఉందా కూడా తెలియడం లేదు. తొండలు లాగులు గుడ్లు పెట్టానంటే అక్కడ పచ్చని పండులు వండుతున్నాయి. కేసీఆర్ గారు చేసింది ఏదైతే ఉందో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు తెస్తే ఆ నీరుతోని అలా సస్యశ్యామలంగా పంటలన్నీ వండుతున్నాయి. కేసీఆర్ గారు తెచ్చిన ఆ నీళ్ళని ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి ఆపి ఇప్పుడు అన్ని ఎండగొట్టి ఇవేదో నేను ఫార్మాసిటీ కంపెనీ చేస్తా లేకపోతే అక్కడ ఏదో రోడ్లు వేస్తా నేను అని చెప్పి రైతులతోని దౌర్జన్యంగా భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్. ఎందుకంటే మేము చెప్తారు మేము భూస్వాములము, మా ఇంటి ముంగడికి నెస్సిలు నడిచిన చెప్పులు పట్టుకొని నడిచిన స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినాడు, మేము కాదు ఆరోపణ చేసింది. ఏనాడు కూడా మేము ఎప్పుడు ఆయన పైన ఆరోపణ చేయను, ఆయన ఆరోపణనే చెప్తారు. అలాంటి వ్యక్తి ఈ రోజు అక్కడ ఉన్నారు. ఎవరిపైన దాడి చేసిన ఆయన కూడా రెడ్డి భూమి పోయింది. అక్కడ ఒకడన్నా రెడ్డి భూమి పోయిందా? రెడ్డి కుటుంబ సభ్యుల భూమి పోయిందా? అక్కడ పోయింది ఎస్టీ ప్రజలది, ఎస్సీ ప్రజలది, బడుగు బరిగిన వర్గాల ప్రజల భూములు లాగొచ్చుకోలేరు. అంటే ఇప్పుడు భూసేకరణ విషయంలో ఎక్కడ జరిగినా ఇప్పుడు 3-4 చోట్ల కూడా అదే జరుగుతుంది ఖచ్చితంగా. ఇలా మొత్తం రెడ్డిల రాజ్యం నడుస్తుంది కదా. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళంతా ఎవరండి? ఇలా బీసీల పైన ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రభుత్వంలో మీ మంత్రి పదవులలో ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చిరు? బీసీలకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు? ఇంకా ఎందుకు మరి ఇంకా కొంచెం మంత్రి పదవుల కావాల్సి ఉండే ఈ రాష్ట్రంలో విస్తరణ ఎందుకు జరగడం లేదు? ప్రతిసారి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినప్పటికల్లా ఇక్కడ ఉండే ప్రజలకందరికి కూడా ఆ విస్తరణ గురించే, మంత్రివర్గ విస్తరణ గురించే పోతున్నాడు అని టాక్ చేస్తుంటారు. మళ్ళా బయటకు వచ్చేకల్ ఏముండదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు 6 నెలలు మంత్రి విస్తరణ చేయకపోతే మీలాంటి మీడియా సంస్థలు కానివ్వండి, ఇతరత్ర మీడియా వాళ్ళు ప్రశ్నిస్తా పోయారు, అరే ఏమో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ. మళ్ళీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి సంవత్సర కాలం గడుస్తుంది కదా, సంవత్సరం కూడా గడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తలేరు? మీలాంటి మీడియా జర్నలిస్టులు కూడా ఎందుకు ప్రశ్నిస్తలేరు? నాకు తెలిసి అనుకుంటా ఆ స్థాయిలో ఎవరు లేడు అనుకుంటా. ఆ స్థాయిలో
ఎవడు లేడు కాబట్టే ముఖ్యమంత్రి ఉన్నాయి. ఆ ముఖ్యమంత్రికి అయితే అసలే తెలియదు, ఇక తెలియదన్న విషయం కూడా ముఖ్యమంత్రికి తెలియదు. అది పక్కన పెడితే ఆ స్థాయిలో ఏ నాయకుడు కనిపించలేడు అనుకుంటా, వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా చేతగాని. ఎందుకంటే మేధావులు కాంగ్రెస్ లో ఉండేటోళ్ళు మేధావులు వాళ్ళు పార్టీని పట్టుకొని ఉంటారు, చాలా రోజుల నుంచి ఉంటారు. మీరు ఆ మాట మాట్లాడడం చూసినామాట. అసెంబ్లీలో మేధావులు కూడా ఏమో కాడు పట్టుకొని పండ్ల మధ్యలో గీక్తాడు, ఇంకొకళ్ళు లేచి ఉరుకుతాడు, ఇంకొకటి పేరు బస్ అని చెప్పి కోమటిరెడ్డి పెట్టిండు. ఇలాంటి పేర్లు చూస్తుంటే మేము నవ్వుకుంటాం, మేము కూడా రీల్స్ చూస్తుంటాం, మేము కూడా కొంచెం సోషల్ మీడియా ఫాలో అవుతామండి. ఎంత మేధావులో కాంగ్రెస్ నాయకులు తెలుసు, వాళ్ళ కోసం చరిత్ర ఏందో మాకు తెలుసు. లేదే ఈ దేశాన్ని ఇంత అదే 60 సంవత్సరాలు పాలించి ఏం పీకిరు, 60 సంవత్సరాలు పీకిరేంది ఈ దేశానికి తెచ్చింది. తెలంగాణ నాగార్జున సాగర్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితే మేము కాదండి, పక్క రాష్ట్రంలో ఈ రోజు కూడా ఉన్న ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు అన్నారు, గతంలో రాజశేఖర్ రెడ్డి చేయలేని పని, చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని కేసీఆర్ గారు తెచ్చిరని చెప్పారు. అలాంటి ఘనత కేసీఆర్ గారిది. వాళ్ళతో పోల్చకండి మీరు కాంగ్రెస్ నాయకులతోని. ఈ దేశానికి పట్టిన దరిద్రం చీడపురుగే కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు కూలిపోతుంది, సంవత్సరమే ఉండదన్న ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఆ ఏరియా పోతే పంటలు మొన్న మేము అట్లా పోతుంటే కనిపించినాయి, సస్యశ్యామలంగా ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా చూడాలి? అదే అంటున్నా, కాళేశ్వరం అంటే ముఖ్యమంత్రికి తెలియదు, ఒకటే అనుకుంటున్నాడు కాళేశ్వరం అంటే అన్నారం, మేడిగడ్డ, సింధిల్లా ఇవన్నీ ప్రాజెక్టులు కాళేశ్వరం అంటే. అలాంటి చారిత్రక విషయం ఒక ఘటన చేసింది కేసీఆర్ గారు. ఇది మేము కాదు, ఈ పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులే చెప్పారు. స్వయాన ముఖ్యమంత్రి నాయకుడు కూడా అన్న, నేను స్వయాన బీజేపీ ముఖ్యమంత్రి కూడా గతంలో చెప్పిండు. కానీ బీజేపీ కక్షపూరితంగా దానికి జాతీయ హోదా కూడా ఇవ్వలేదు. ఇది మాకు బాధ కలిగిస్తుంది. పక్కన ఉన్న పాలెం ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ జరుగుతుందో పక్క రాష్ట్రంలో, దానికి జాతీయ హోదా ఇస్తారు. కానీ ఇలాంటి ఒక రైతులందరికీ సాగునీరు తాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. రూపాయికి నల్లు ఇచ్చింది. మళ్ళీ ఇవన్నీ కాంగ్రెస్ ఎందుకు చేయలేదు? సరే, కాంగ్రెస్ నాయకులకు ఒకటే అండి, నేను ఈడ నుంచి తీవ్రంగా ఒకటే హెచ్చరిస్తున్నా, గతంలో 50 ఏళ్ళు మీరు పరిపాలించారు, అద్భుతమైన పాలన ఇచ్చారు, కరెంట్ ఎందుకు ఇవ్వలేరు? మళ్ళీ మీకు ఎందుకు చేత కాలేదు? కేసీఆర్ గారు వచ్చిన కలిగిన రైతులకు ఉచిత కరెంటుతో పాటు 24 గంటలు ఇవ్వడం అనేది చారిత్రక విషయం. ఇది చారిత్రక విషయం. ముఖ్యమంత్రి రేషన్ కార్డు వంచి చారిత్రక విషయం కాదండి, 24 గంటల కరెంట్ ఇవ్వడం చారిత్రకమైన విషయం. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది కదా, అది 12 నెలల పాలనలో కూడా 24 గంటలు కరెంట్ వస్తుంది. అంటే మన పుట్టిన బిడ్డే మా బిడ్డ అని అనుకోద్దండి. మీరు చేసేది గతంలో 50 ఏళ్ళు పరిపాలించి, అంటే మేము షార్ట్ టర్మ్ లో చేసింది, మీరు ఇన్ని ఏళ్ళు పరిపాలించారు కదా, అప్పుడు పెద్దలందుకు సామర్థ్యం. పెద్ద రాష్ట్రం నేను అదే అంటారు, పెద్ద రాష్ట్రం కానివ్వండి, చిన్న రాష్ట్రం కానివ్వండి, ప్రేమ ఉంటే తేవాల్సిన చిత్తశుద్ధి ఉంటే అది పెద్ద రాష్ట్రమా చిన్న రాష్ట్రమా అని ఉండదు, పరిపాలన అందించాలని. ఎందుకు పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని ఆంధ్రకే ఎందుకు నీరు వస్తుంటే, ఎందుకు ఆంధ్ర నాయకులే వాళ్ళ ప్రాజెక్టులు కానివ్వండి, ఇతరత్ర పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ వాళ్ళ వైపు ఉండే, తెలంగాణ ఎందుకు ఎండింది గడ్డ, తెలంగాణ ఎందుకు కరువు ప్రాంతంగా ఉండే? ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కదా ఏదైతే రైతులంతా వలసలు కట్టారు. ఇప్పుడు ఎవరు ప్రతి ఒక్కడు ఇలా చైతన్యవంతుడై కేసీఆర్ గారి పాలనలో మళ్ళీ ఎవరు జిల్లాకు వాళ్ళు పోయి పంటలు పండించుకొని ఈరోజు గర్వంగా తలెత్తే బతికే వాళ్ళ స్థాయికి ఈరోజు కేసీఆర్ గారు తీసుకెళ్ళారు కదా. అంటే మీరు బీఆర్ఎస్ వాళ్ళు చాలాసార్లు ఆరోపణలు చేయడం అనేది జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ఉండి చేయించండు, లేకుంటే లైచర్ల విషయంలో ఈయన అరెస్ట్ చేస్తారు ప్రభుత్వం అని చెప్పేసి, ఇది రేవంత్ రెడ్డి కక్షనే అని చెప్పేసి చాలాసార్లు అన్నారు. అంటే ఆయన ఒక ప్రధాన మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అంటున్నాడు, నాకు వాళ్ళకు పోలిక ఏంది, వాళ్ళ స్థాయి ఏంది, నా స్థాయి ఏంది, నాకు ప్రజలు ఒక కుర్చీ కూర్చుని పెట్టారు, నేను ప్రజల సేవ చేయడానికి ఉన్నా కానీ వాళ్ళ గురించి ఇంచు మందంగిడ నేను ఆలోచించను, వాళ్ళ స్థాయి నాది కానే కాదు అని చెప్తున్నాడు. వాళ్ళు అరెస్ట్ అయితే ఏంది కాకపోతే ఏంది అనే మాట మాట్లాడుతుండు. దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా ముఖ్యమంత్రికి మాకు అసలు పొంతన లేదండి, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఏంటంటే ముఖ్యమంత్రికి భయం. ప్రజలంతా కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎక్కడ సింపతి గెయిన్ అవుతుందో అని చెప్పి అదొక భయం పూర్తి స్థాయిలో. ఎందుకంటే అవి ఆరోపణలు, కేవలం ఆరోపణలు, ఆధారాలు లేవు. ఆధారం ఉంటే చూపించాలి కదా. సంవత్సర కాలం పడుతుందా ముఖ్యమంత్రి? నువ్వే అధికారంలో ఉన్న వ్యవస్థ అంతా నీ చేతుల్లోనే ఉంది కదా. ప్రజల చెంత ఎన్నుకోబడ్డ నాయకులు, మా నాయకులంతా కూడా ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపనేది సహజం. నేను ఫోకస్ చేయడం లేదు వాళ్ళ మీద, వాళ్ళ అవసరం లేదు నాకు అంటుండే. మా మీద ఫోకస్ చేయండి, ఏడ సభ పెడితే మా పేర్లు ఎందుకు తీసుకోరా నాయన? నువ్వు ఏ సభకు పోయినా నువ్వు ఆ సబ్జెక్ట్ మాట్లాడు. ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ లాగులలో తొండలు ఇడుస్తా, లేకపోతే గుడ్లు ఇడుస్తా, గిదా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక కూడా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు పరిపాలన ఎలా అందిస్తున్నావు? ప్రజలకు నీ 6 గ్యారెంటీల మీద మాట్లాడు. కేసీఆర్ గారిని తలుచుకోకుండా నువ్వు పూట గడవదు, పొద్దు గడవదు. అదొక భయం. కేసీఆర్ అనే పదమే ముఖ్యమంత్రికి ఒక భయం. మీరు ప్రధానంగా
ఎమ్మెల్యే పద్మారావు మాజీ మంత్రి ఎమ్మెల్యే పద్మారావు అనుచరులు మొన్న ఆయన కుటుంబం మీద ఆయన మీద కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? పద్మారావు గారు మేము ముద్దుగా పజ్జన్న అని పిలుచుకుంటాం. నా రాజకీయలో ఆయన దిశానిర్దేశం ఆయనకు ఉండే, ఎందుకంటే ఆయన ఒక అజాత శత్రువు. ఆయనకి ప్రతి పార్టీలో నుంచి కూడా అతీతంగా ఆయనకు ప్రేమ లభిస్తుంది. స్వయాన ఈ ముఖ్యమంత్రి కూడా పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో సికింద్రాబాద్ వెళ్ళినప్పటికీ కూడా ఒక్క విమర్శ కూడా చేయకుండా ఒక పీజీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడు, కాంగ్రెస్లో కూడా కొంతమంది గొప్ప నాయకులలో పీజీఆర్ కూడా ఒక గొప్ప నాయకుడు, అలాంటి ఆయనతో పోల్చడం జరిగింది. కొంతమంది అక్కడ ఉన్న కాంగ్రెస్ చిల్లర నాయకులు ఆ కుటుంబం మీద విమర్శలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో పజ్జన్న కడుపులో ఒక బంగారు రత్నం పుట్టింది, అదే రామేశ్వరరావు గౌడ్ గారు. రానున్న రోజుల్లో ఆయన మీద సికింద్రాబాద్ ఆయన మీదనే ఇప్పుడు కక్ష, ఎందుకంటే భయం. ఇక పజ్జన్న ఇక రాజకీయ తీసుకుందాం, మనం విరామం తీసుకుందాం, ఇక నా భవిష్యత్తు కూడా నా లెగసీ కంటిన్యూ చేయడానికి కూడా సికింద్రాబాద్ ప్రజలకు అండదండగా ఆయన వారసుడుగా రామేశ్వరరావు గౌడ్ గారిని ప్రకటించడం జరిగింది. రామన్న కూడా అనునిత్యం ప్రజల్లోనే ఉంటాడు. రానున్న రోజుల్లో సికింద్రాబాద్ బలం దళం అంతా కూడా రామేశ్వరరావు గౌడే. ఖచ్చితంగా 50,000కి ఒక్క ఓటు కూడా తగ్గదు. కావాలంటే నాయకులు మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లకు రమ్మని, అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులకు తెలియదు ఏంటంటే అక్కడ మొత్తం మహిళా రిజర్వేషన్లు, అక్కడ మళ్ళీ మీరు ఎక్కడైనా పోటీ చేయండి, మేము ఒక మహిళను బట్టి గెలిపిస్తాం. మేము పోటీలకు వచ్చే అవసరం లేదు, అక్కడ ఒక మహిళా నేతని మేము పెట్టే ఖచ్చితంగా అక్కడ మేము గెలుపుకి పోటీ చేస్తాం. లేదు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే ఈడికెందుకు 4 సంవత్సరాలు ఉంది, అధికారం నీదే, అధికారంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా నీదే, అక్కడ పోలీస్ వ్యవస్థ అంతా మీదే కదా, మీరు ఈడికెన్ మేము ఛాలెంజ్ కడుతున్నాం, ఈడికెన్ 4 సంవత్సరాలు ఉంది, నువ్వు ఏం చేసుకుంటో చేసుకో. రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా రామేశ్వరరావు గౌడ్ గారు అక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. నీకు దమ్ము ఉంటే ఆయన పైన గెలువు. 4 ఏళ్ళ అవకాశం ఉంది. నువ్వు ప్రజల చెంతకు వెళ్తావా, కాళ్ళు మొక్తావా, ఏం చేస్తావో చేసుకో. 4 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తున్నాం, నీ దమ్ముంటే గెలిచి చూపి. కేసీఆర్ బయటికి వస్తాడు కార్యకర్తలతోటి, లేకుంటే జిల్లా స్థాయి లీడర్లతోటి, ఎమ్మెల్యే ఎంపీ ఎక్స్లతోటి అని చెప్పేసి ప్రజెంట్ ఉన్నోళ్ళతోనే అంటున్నారు. చాలా రోజుల తర్వాత మీ అధినేత బయటికి రాబోతున్నాడు కదా. ఖచ్చితంగా ఇదంతా కూడా మాకు సంతోషమైన విషయం. ఎందుకంటే బయటికి రావాలనేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి 1 సంవత్సర కాలం అవకాశం ఇద్దామన్నట్టే వారు కొద్దిగా రాజకీయాలకు కొద్దిగా దూరం ఉండడం జరిగింది. అంటే ప్రతిరోజు దిశానిర్దేశం అనేది జరుగుతుంది. నాయకులకు, ఎమ్మెల్యేలకు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, ప్రజల చెంత ఉండాలి, ఖచ్చితంగా ప్రజా పోరాటం చేయాలని. ఇప్పుడు పూర్తి స్థాయిగా ఆయన బయటికి రావడంతో కూడా బీఆర్ఎస్లో ఒక తెలియని బలం మళ్ళొకసారి రావడం జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఆయనను విలువడం, మనమంతా రోజు తరచుగా సోషల్ మీడియాలో చూడడం కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయన బయటికి రావడంతో, ఎందుకంటే ప్రశ్నించగలడు, కొట్లాడగలడు అని చెప్పి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అయితే మా భవిష్యత్ అంతా కూడా బాగుంటుంది, అందరూ బాగుపడతాము, మళ్ళొక్కసారి రైతన్నలకు కూడా బాగుంటుంది, అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళు కానివ్వండి, ఈరోజు దందలు తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి రంగంలో మొదటి స్థానంలో ఉండే. మనకి కేంద్రానికి సఖ్యత లేనప్పుడు కూడా ప్రతి అవార్డులో కానివ్వండి, ఈరోజు కేసీఆర్ గారు చేసిన పనులు చెప్పుకోవడం వల్లనే మేము కొద్దిగా వెనుకబడి ఉన్నాం, ఓడిపోవడానికి కూడా కారణం. కళ్యాణ లక్ష్మి కానివ్వండి, 24 గంటల కరెంట్ కానివ్వండి, ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. ఏవి కళ్యాణ లక్ష్మి విషయం కావచ్చు. అదే అండి, మేము ఇచ్చిన పాతి చెక్ అవి ఎవరు అడిగారండి? మేము అడుగుతున్నాం, మీరు రన్ అవుతున్నారని అంటారు, కానీ ఆ పథకాన్ని రచించింది ఎవరు? దాని పిత ఎవరు? కేసీఆర్ గారు కదా. ఒక ఇంట్లో ఇప్పుడు మా సామాన్లు ఆ పరిస్థితులు అట్లనే ఉండే కాబట్టి మిగులు బడ్జెట్ రాష్ట్రం, కొత్త రాష్ట్రం కాబట్టి ఇవ్వాలని అనుకుని ఆయన ఒక దృక్పథంతో, మానవత్వంతో పేదవాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఎక్కడ కొనసాగుతుంది? రేషన్ కార్డుది. మళ్ళీ మేము అక్కడ అడగలేము కదా. గుంట భూమిని రైతుకు కూడా రైతు బంధు పడ్డది. ఇప్పుడు కూడా పడ్డది. ఎక్కడ పడ్డది? పడుతుంది. ఛాలెంజ్ ఇస్తున్నాం మేము. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పోదాం, కొడంగల్కి పోదాం, రైతు బంధు ఎక్కడ పడ్డది చూపించండి. 15,000 ఎంత బాకీ ఉండు? 12,000 ఇస్తామన్నారు. 12,000 6,000 అని ఎక్కడిచ్చాడు? 2 పంటలకు ఇవ్వాలి కదా. 6,000 12,000 ఎక్కడ పడ్డది? ఏ రైతు ఖాతాలో పడ్డది? పూర్తి స్థాయిలో 100% అయిందని చెప్పి ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేయగలుగుతాడా? ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా? కొడంగల్ నియోజకవర్గంకే పోదాం. ప్రతి రైతు ఇంట్లో పడలేదని చెప్తే మళ్ళీ ముఖ్యమంత్రి రాజీనామాకి సిద్ధమా? ముఖ్యమంత్రి మొన్న అంటాడు కేటీఆర్ని సిరిసిల్లలో రాజీనామా చేయమని కొంతమంది కాంగ్రెస్ నాయకులు. సరే, కేటీఆర్ గారు సిరిసిల్ల రాజీనామా చేస్తాను, కొడంగల్లో రాజీనామా చేయి, ఎలక్షన్ పోదాం, ఎవరు గెలిచొస్తారో చూద్దాం. ముఖ్యమంత్రికి భయం. ముఖ్యమంత్రి కూర్చి కాపాడుకోనికనే సమయం సరిపోతలేదు. ఢిల్లీ చక్కర్లకి ఈ పార్టీకి 40-50 సార్లు కొట్టింది. అందుకే యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సి ఏంటంటే, ప్రాంతీయ పార్టీ ఉంటే, మన నాయకుడు ఉంటే తెలంగాణలో ఇంత
ఢిల్లీ వాళ్ళ పెత్తనం ఉండదన్నమాట. మన నాయకులే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులకు ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానిపైన అవగాహన ఉంది. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే జరిగింది. మరి బర్త్డే చేసినప్పుడు ఆయన అభిమానులు ఉంటారు, పార్టీ కార్యకర్తలు ఉంటారు, హోర్డింగ్లు బ్యానర్స్ చాలా కడుతుంటారు. మరి ఎందుకు కొన్ని ఏరియాలలో వాటిని చించేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అది ఎవరు చేసిన పని, కుట్ర ఏంటి? ముఖ్యమంత్రి, ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బొమ్మ చూస్తే కూడా భయమే. ఆయన ఇప్పుడు కళలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన మాజీ కేసీఆర్, ఆయనకి ఎందుకు ఉంటుంది అంత దడల్? అదే కదా, ఆ దడ ఉంది కాబట్టి కదా ప్రతి సభలో కేసీఆర్ గారు పేరు తలుచుకుంటున్నాడు. కేసీఆర్ గారు అంటే అలాంటి భయం కూర్చోబెట్టినాం మేము. ఆయన చేసిన పనులు కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి, ఈ రాష్ట్రానికి తెలంగాణకి బాపు ఎవరంటే కేసీఆర్ గారే. ఈరోజు ఎవడో చిల్లరగాడెక్కి అలా ఆయన రాష్ట్రాన్ని సాధించకపోతే చిల్లరగాడు ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యేవాడండి? అదే చెప్పులు మోసుకుంటూ అదే బ్యాగులు మోసుకుంటూ ఉండేవాడు ఈ రాష్ట్రానికి. నువ్వు పీసీసీ అయినావు అంటే దానికి అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా చిరస్థాయిగా ఉంటారు. రానున్న రోజుల్లో ఎవడన్నా ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా ఎవరన్నా ఏమన్నా కావచ్చు, కానీ ఈ రాష్ట్రానికి బాపు కేసీఆర్ గారే. ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే మనకు సమయం కూడా సరిపోదు. అలాంటి వ్యక్తి పైన నువ్వు ఇవాళ తెలుగు తల్లి విగ్రహం మారుస్తా, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తా, మళ్ళీ ఉద్యమం టైంలో నువ్వు ఏడవన్నారా నాయన? అప్పుడు ఎందుకు విమర్శించాలి? మళ్ళీ ఈ తల్లికి వజ్ర వైడూర్యాలు ఉన్నాయని, లేకపోతే తెలంగాణ లోగో మార్చేటప్పుడు మళ్ళీ ఈ లోగో ఎందుకు ఉందని చెప్పి అప్పుడు ఏడవనుకున్నాను. ఉద్యమం టైంలో ఏడున్నావు మీరు నాయనను. ఈ కుటుంబం పైన అనునిత్యం విమర్శ చేస్తారు కదా. ఈ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో పోరాడేటప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు మీ కుటుంబం, మీ కొడుకుని దేకురు, మీ బిడ్డను దేకురు అని ఎందుకు ప్రశ్నించలేరు? తెలంగాణ గురించి కూడా అవతల పార్టీలో ఉన్నా కానీ పోరాటం చేసిన అని చెప్పేసి పలుమార్లుగా చెప్పుకున్నారు. అదే తెలంగాణలో పైకి రైఫిల్ తీసుకొచ్చినది ఆయన ఉద్యమం అన్నమాట. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయాలనుకుంది కేసీఆర్ గారి కుటుంబం. తేడా ఇదే. కేసీఆర్ గారికి ఆయనకున్న తేడా అదే చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు నా కాళ్ళకు పొంతన లేదంటే ఈ విషయంలో పొంతన లేదు ముఖ్యమంత్రికి, మాకు ఈ విషయంలో పొంతన లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ప్రాణం పోయినా పర్వాలేదని దీక్ష దివాళి చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. అదే తెలంగాణ యువకుల మీదకి గన్నులు ఎత్తుకొచ్చి లాఠీ చార్జీలు చేసింది ఈ కాంగ్రెస్ నాయకులు కదా. తేడా అది గమనించాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈరోజు మంత్రులను, ఎమ్మెల్యేలని ఇలా గ్రామాలలో గ్రామ సభలు పెడితే కూడా ఉరికించిన పరిస్థితి చూస్తున్నాం. ఐఏఎస్ల రాజ్యం నడుస్తుంది. మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడ ఉండు, హోంశాఖ మంత్రి ఎక్కడ ఉండు, ఇంకా ఎప్పుడు ఈ మంత్రి విస్తరణ జరుగుతుందని కూడా ఎవడెవడో మీరు అన్నారు కదా, సామర్థ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చూసాం. వాళ్ళ పరిపాలన ఎలా అందిస్తారో ఈ రాష్ట్రానికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఎలా పరిపాలన సాగిస్తారని ఖచ్చితంగా చూస్తాం. చివరిగా బీసీ డిక్లరేషన్ ఎంతవరకు వచ్చింది? కామారెడ్డిలో రాహుల్ గాంధీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎంతవరకు వచ్చింది? ఈ స్థానిక సంస్థలలో 42% బీసీలకు ఇస్తామన్నారు. అది మరి ఇప్పట్లో అయ్యేదేనా? అయిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు జరగచ్చు. బీసీ కులగణన అనేది ఒక కారణం. ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పోతే గెలిచే పరిస్థితులు లేవు. గ్రామాలలో తరిమి కొడుతున్నారు, ఎమ్మెల్యే పోయే పరిస్థితి లేదు. దానికి పూర్తి కాంగ్రెస్ లో ఉన్న అనిరుద్ రెడ్డి ఏదైతే మీటింగ్ పెట్టిండో హోటల్లో ఎమ్మెల్యేలతో కలిసి, కాంగ్రెస్ అంటేనే అదండి లుకలుకలు. కాంగ్రెస్ లో ఏ నాయకుడు కూడా ఆ సామర్థ్యవంత నాయకులు ఉండరు. లుకలుకలు ప్రతి ఒక్కరు సీఎం క్యాండిడేట్ అనుకుంటారు. ముఖ్యమంత్రికి ప్రతిరోజు సీఎం కుర్చీ కాపాడుకోవడానికే సమయం. ఢిల్లీలో కూడా ముట్టికాయలు పడ్డాయి మొన్న పోతే. ఈరోజు ఖచ్చితంగా బీసీ కులగణన అనేది కూడా, అంటే నువ్వు చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రి చెయ్యి, నువ్వు జరుగు బీసీని ముఖ్యమంత్రి చేయాలి. లేకపోతే మంత్రివర్గంలోనైనా బీసీలను అంటే ఎమ్మెల్యే స్థాయికి పనికిరారా మా బీసీలు? అంటే స్థానిక సంస్థల్లో కానివ్వండి, కార్పొరేటర్లు, సర్పంచ్లకేనా మమ్మల్ని పరిమితం చేసేది? ఎమ్మెల్యే టికెట్ లేదు, అల్ల రిజర్వేషన్ తెరి. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో బిల్లు పెట్టు, జియో పాస్ చేయి. బీసీల మీద ప్రేమ ఉంటాయి. బీసీలకు 50% ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి చట్టసభల్లో చట్టం కల్పించండి. బీసీలకి ఒక బీసీ బిడ్డగా కూడా నేను ప్రార్థించేది అదే. మాకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా నువ్వు చిత్తశుద్ధి ఉన్నప్పుడు అసెంబ్లీలో పెట్టు. అసెంబ్లీ కూడా ఆగమేఘాలుగా మీద పెట్టింది కదండి, ఒక్క నిమిషంకే విరామమ్మ. నవ్వుకున్నారు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చూసి. అధికారంలో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యలేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యలేరు. మళ్ళీ మీరు ఎప్పుడు ప్రిపేర్ అయి ఉంటారు? ఈ రాష్ట్రానికి మీరు ఎప్పుడు ప్రిపేర్ అయి ఉంటారు? ఇది 60 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్. ఇది ఎప్పుడు ప్రిపేర్ అయి ఉండదు ఈ కాంగ్రెస్. అందుకే కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి లేదు. జాతీయ స్థాయిలో కూడా అదే జరుగుతుంది. రాహుల్ గాంధీ నమ్మే పరిస్థితి లేక, దిక్కు లేక ఇలా మోదీని గెలిపే పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు 8 ఎంపీలు పంచుకొని కూడా గుండు సున్నా తెచ్చిర్రు. మొన్న బడ్జెట్ లో 2 సార్లు బడ్జెట్ పెడితే కూడా 2 సార్లు గుండు సున్నా.
కానీ కేసీఆర్ గారు 33 జిల్లాలను నిర్మించి 33 కలెక్టరేట్లను కట్టి 33 మెడికల్ కళాశాలలు కట్టింది కేసీఆర్ కదా. ముఖ్యమంత్రి ఒక్క నిర్మించిండండి. చారిత్రక విషయం అంటే అది ఒక్క మెడికల్ కళాశాల, ఒక్క ఇంజనీరింగ్ కళాశాల కట్టాలి ఒక్క జిల్లాలోనన్నా. ఇప్పుడు కడతాడట, ఎప్పుడు కడతాడు? ఇంకా కూల కొడుతున్నాడుగా హైడ్రో ముంగటేసుకొని. యంగ్ ఇండియా స్కూల్స్, అదే యంగ్ ఇండియా అంటాడు. పూర్తి స్థాయిగా అయిపోయే వరకు కూడా ఏం బోర్డు ఇండియా కూడా వేయడు. మీరు నాశనం పట్టకపోతే చాలు ఈ రాష్ట్రాన్ని. మేము డెవలప్ చేసింది మీరు సర్వనాశనం చేయకపోతే పర్వాలేదు. ఈ రోజు పక్క రాష్ట్రాలకు ఉన్న కంపెనీలు కూడా తరలిపోతున్నాయి. ఇంకా కాపాడుకోరా నాయనను. నీకు చేతనైతే కేవలం కాపాడు, రక్షించు చాలు. అభివృద్ధి అనేది మాతోనే సాధ్యం అయ్యేది, నీతో కాదు. థ్యాంక్ యూ నవీన్ గారు, మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.